మీ జీవితంలో ఎప్పుడైనా మీరు ఎంత బిగ్గరగా ప్రార్థించినా దేవుడు మౌనంగా ఉన్నట్టు అనిపించిందా? ఆకాశం ఇత్తడిలా మారి మీ కన్నీళ్లకు సమాధానం లేదా? అయితే ఈ వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఉదాహరణకు భక్తుడైన యోబు తనకున్నదంతా కోల్పోయాడు. ఆస్తి, పిల్లలు, ఆరోగ్యం అన్నీ పోయాయి. అతను బుగ్గిలో కూర్చొని దేవుణ్ణి ప్రశ్నించాడు. దేవుడు చాలా కాలం మౌనంగా ఉన్నాడు. కానీ ఆ మౌనం చివరిలో దేవుడు యోబుకు రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అలాగే యేసు ప్రభుకు ఎంతో ఇష్టమైన స్నేహితుడు లాజరు. అతనికి జబ్బు చేసిందని కబురు పంపినా యేసు వెంటనే రాలేదు. లాజర్ చనిపోయేదాకా ఆలస్యం చేశాడు. అందరూ ఏడ్చారు. ఆ సమయంలో దేవుడు మౌనంగా ఉన్నాడు. కానీ ఆ ఆలస్యం వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంది. రోగాన్ని నయం చేయడం కంటే గొప్పదైన అద్భుతం. చనిపోయిన లాజర్ను తిరిగి బ్రతికించడం కోసమే ఆయన మౌనంగా ఉన్నాడు. కాబట్టి గుర్తుంచుకోండి, దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఆయన మిమ్మల్ని మర్చిపోయాడని కాదు. ఆయన మీ సమస్యకు సాధారణ పరిష్కారం కాదు, ఒక ఊహించని పెద్ద అద్భుతాన్ని సిద్ధం చేస్తున్నాడని అర్థం. ఓపికతో వేచి ఉండండి, దేవుని చిత్తం నెరవేరుతుంది. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.